సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి జక్కాపూర్ కప్పలకుంట దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నుండి ట్రాక్ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ వరకు మీకు ఎంత అయింది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి గాజులమాచాపూర్ చెరువు వరకు ఎంత అయింది, గాజులమాచాపూర్ చెరువు నుండి జక్కాపూర్ కప్పలకుంట వరకు ఎంత పెండింగ్ ఉందన్నది మీకు ఇంతకుముందు వీడియోస్లో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకుందాం. 4715 కాడ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ అంటే బైక్ రీడింగ్ 4715 కాడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడి చేయాలి మనకు కంప్లీట్గా ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, ఎంత కంప్లీట్ అయింది అనేది ఈ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు దీంట్లో మీకు క్లారిటీ వచ్చింది ఏంటి అంటే, సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి మన గాజులమాచాపూర్ రైల్వే స్టేషన్ వరకు 9 కిలోమీటర్స్ వచ్చింది. అక్కడి నుండి గాజులమాచాపూర్ చెరువు నుండి మనకు జక్కాపూర్ కప్పలకుంట వరకు 7.5 కిలోమీటర్స్ ఇంకా పెండింగ్ ఉంది, వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఇక్కడి నుండి మనకు రైల్వే ట్రాక్ ఎంత దూరం కంప్లీట్ అయింది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. చలో మనం స్టార్ట్ అయింది. మీకు ఇక్కడితో వర్క్ ఇక్కడ కూడా ట్రాక్ వచ్చేటట్టుంది తొందరలోనే. అయితే 4-5 డేస్లో స్టార్ట్ అయ్యేటట్టుంది, లేకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ పడుతుంది ట్యాంకులు నడుస్తున్నాయి. మొదలు జక్కాపూర్ కప్పలకుంట నుండి మనం ఎగ్జాక్ట్లీగా ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చినాము. ఈ ప్లేస్ వరకు మనకు హాఫ్ కిలోమీటర్ వచ్చింది. ఇక్కడే నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా హైట్ ఉంటుంది, బాగా హైట్ ఉంటుంది, మొత్తం టర్నింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచి మొత్తం దాదాపుగా టర్నింగ్ ఉంటుంది. ఈ వెనకాల కూర్చున్న వాళ్ళకి ముంగట ఇంజన్ ఏదైతే ఉంటుందో అది కనబడుతుంది. మంచి సైడ్కి వెళ్ళి చూస్తే ఇంజన్ కనబడుతుంది. అంటే ముంగట కూర్చున్న వాళ్ళకి వెనకాల వాళ్ళు కనబడతారు. అంత మంచి ప్లేస్ ఇది, మంచి హైట్లో ఉంటుంది. పైనకెళ్ళి చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఎంత తొందరగా కంప్లీట్ అవుతుందా, అంత తొందరగా రైల్వే ప్రయాణం చేద్దామని ఒక ఆలోచన ఉంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ అయితే ఇంకొక 1 ఇయర్ అయితే పట్టేటట్టుంది, కంపల్సరీగా 1 సంవత్సరం అయితే పట్టేటట్టుంది. మంచి అనిపిస్తుంది. ఈ ప్లేస్ నుండి చూస్తే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీగా మనకు ఇక్కడ టర్నింగ్ అయితే ఏదైతే స్టార్ట్ అయిందో ఇక్కడ వరకు మనకు ఒక 1 కిలోమీటర్ వచ్చినాం. ఈ బ్రిడ్జ్ వరకు 1 కిలోమీటర్ వచ్చినాం మనం. అసలైన టర్నింగ్ ఇది, బాగుంటుంది టర్నింగ్ ఇక్కడ వరకు. ఎగ్జాక్ట్లీగా మనం 1.5 కిలోమీటర్స్ వచ్చినాం మనం ఇక్కడికి. ఈ ప్లేస్ వరకు మనకు 1.5 కిలోమీటర్స్ దూరం వచ్చినాం మనము. ఇక్కడైతే టర్నింగ్ అయితే మరీ బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ ఈ టర్నింగ్లో ఎంత స్పీడ్ అవుతుంది చూడాలి ట్రైన్. ఎగ్జాక్ట్లీగా మనం ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు వరకు. 4713.5 4711 కాడ మనం స్టార్ట్ అయినాము. 11.5 కాడ స్టార్ట్ అయినాం మనము. ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం మనం ఇప్పుడు. ఈ ప్లేస్ ఇది మనం ఎగ్జాక్ట్లీగా ఒక 2.5 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు వరకు. ఇది మన జక్కాపూర్ కప్పలకుంట నుండి ఇక్కడ వరకు. ఇక్కడైతే ఇంకా ఘోరంగా హైట్ ఉంది. ఈ ప్లేస్లో అయితే బీభత్సంగా హైట్ ఉంది. రీడింగ్ చూస్తారా? ఓకే, ఉన్నట్టు చూపెట్టడమే నా తత్వం. నాకు నవ్వచ్చే విషయం ఏంటి అని అంటే, ఒక పర్సన్ కామెంట్ చేసిన ఉండే, ఏంది తాగి వీడియో చేస్తే ఇట్లనే ఉంటుందని కామెంట్ చేసినాను. పాపం మనోనికి ఏమర్థమైంది ఏమో అని పేరు సత్యనారాయణ రెడ్డి అట. తాగుడు బాగా అలవాటు ఉంది, బాగా అలవాటు ఉన్నట్టుంది మనోనికి. అందుకే ఇక తాగుడు తప్పించి వేరే ఏది గుర్తొస్తున్నట్టుంది. 100 పాజిటివ్ కామెంట్లు వచ్చి ఒక నెగిటివ్ కామెంట్ వస్తే కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఉన్నట్టుగా మనం చూపెడుతున్నప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్ పెట్టేసరికి కూడా మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి ఎప్పుడు తాగి ఇంట్లో కూర్చుండే బాబుతున్నట్టున్నాడు సత్యనారాయణ రెడ్డి అనే క్యాండిడేట్. సరే అన్నీ మనకి వదిలేస్తున్నా. వాస్తవానికి తాగుడు అంటే నాకు అలవాట్లేదు.
అది ఏ వర్ణమైన నమ్మకం ఇబ్బంది అయితే ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు చూపెడితే అట్లే ఉంటుంది. ఎవడో ఒకడు కామెంట్లు అయితేనే ఉంటాడు, పిచ్చి పిచ్చి కామెంట్లు. దాదాపుగా మనకు వచ్చే కామెంట్స్ అన్నీ పాజిటివ్ కామెంట్సే. నెగిటివ్ కామెంట్స్ అయితే ఏదో ఒకటి మొన్న ఒక్కటి వచ్చింది అంతే, అంతకుమించి ఏం రాలేదు. అది ఒక్కటి వస్తే కూడా నాకు బాగా అనిపిస్తుంది. వానికి అదే అలవాటు ఉంటుంది, తాగుడు అలవాటు ఉంటుంది బాగా, వాడానికి కామెంట్ పెట్టినది. అంటే స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు దానికి. ఇక్కడ వరకు మనము ముచ్చటగా 3 కిలోమీటర్ వచ్చినాము. ఈ పైన మొత్తం అంత ట్రాక్ అయిన ప్లేసే, ఇది అంత ట్రాక్ అయిన ప్లేసే. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చూపెట్టిన. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్ అయిందనే ఒక క్లారిటీ రావడానికి మన కొలుస్తున్నా నేను. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వరకు 3.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఈ ప్లేస్ ఏదైతుందో. ఇది ట్రాక్ కంప్లీట్ అయిన ప్లేసే ఇది. ఇంతవరకు ఎక్కి మరి పైనకి ఎక్కి మరి మీకు ట్రాక్ చూపెట్టిన. మధ్యలో కూడా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటుంది, ఆ డౌన్ కూడా ఎక్కి కూడా మళ్ళీ చూపెడతా ట్రాక్ అనేది. ఇక్కడ వరకు మనకు 3.5 కిలోమీటర్స్ వచ్చింది. చిన్న లింగాపూర్ని అండ్ దాచారాన్ని కలిపే బ్రిడ్జ్ ఇది. పైన ట్రాక్ వేసి ఉంది ఆల్రెడీ. మనం పైనకి వెళ్దాం. ఇక్కడ వరకు మనకు 3.9 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఇక్కడ వరకు 3.9 కిలోమీటర్స్ వచ్చినాం. ఓకే, ఇది మనం పైనకి వెళ్దాం. ట్రాక్ కూడా ఒకసారి చూపెడతా. ఎందుకంటే ఓన్లీ కిలోమీటర్ చెప్పుకుంటూనే వస్తాడు మరి పైన ట్రాక్ వేసిరా లేదా అనే డౌట్ కూడా వస్తుంది కొంతమందికి. అందుకే మరి చూపెట్టాలనుకుంటున్నాను. మనకు చిన్నలింగాపూర్ దగ్గర ఉంటుంది, చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. చిన్నలింగాపూర్ కనబడుతున్న మేబీ ఇల్లు కనబడుతుంది, ఇల్లు కనబడుతుంది, ట్యాంకు, టవరు అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ నుండి ఇటు దాచారం వెళ్తుంది ఈ ప్లేస్. ఇక్కడ ఇదైతే ట్రాక్ నిర్మాణం అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు మనకు జక్కపూర్ కప్పలకుంట నుండి ఇక్కడ వరకు మనకు 3.9 కిలోమీటర్స్ వచ్చింది. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీగా మనం ఇప్పుడు ఒక 4.5 కిలోమీటర్స్ వచ్చినాం మనము. ఇది చిన్న లింగాపూర్ అండ్ మన పెద్ద లింగాపూర్ని కలిపే రోడ్ అవుతుందో ఆ రోడ్డుకు దగ్గరలో. చిన్న లింగాపూర్ అండ్ పెద్ద లింగాపూర్ని కలిపే రోడ్డు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ వరకు మనకి ఎగ్జాక్ట్లీగా 4.8 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీగా. మనం కొంత ముందుకు వచ్చినాం, ఎగ్జాక్ట్లీగా మనకి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ అయింది. 5 కిలోమీటర్స్ ఈ బ్రిడ్జ్ వరకు 5 కిలోమీటర్స్ అయింది మనకంటే ట్రాక్ నిర్మాణం అనేది. జక్కాపూర్ కప్పలకుంట నుండి ఇక్కడ మన చిన్నలింగపూర్ పెద్ద లింగాపూర్ రోడ్ దాటిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ వరకు మనకు ఒక 5 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ కంప్లీట్ అయింది. ఇదంతా మనకు పైనకి ఎక్కి చూపెట్టింది, ఇదంతా పైన ట్రాక్ నిర్మాణం చూపెట్టింది. మనకి ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ కోసం, ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది అనేది ఒక క్లారిటీ కోసం మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మామిడి తోట వరకు మనము, ఇక్కడ ఒక మామిడి తోట ఉంది, ఇక్కడ వరకు మనము 5.5 కిలోమీటర్స్ వచ్చినాము. చిన్నలింగపూర్ వైకుంఠధాం దాటాలి. ఈ మామిడి తోట ఇటు కొంచెం ఉంటుంది, అటు కొంచెం ఉంటుంది బాబు. ఇక్కడ వరకు మనం 5.5 కిలోమీటర్స్ వచ్చినాం. ఒకటి ఎక్కువైంది. ఇది కాబట్టి ఇక్కడ ట్రాక్ మనం కంప్లీట్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీ కోసం అని మధ్యలో ఆపాల్సి వచ్చింది. ప్లేట్స్ ఇప్పుడే వారేస్తారు, మన ట్రైన్ స్టార్ట్ అయినాక వారేయాలి, ఇప్పుడే వాడేస్తారు. అంటే అట్లా పడేయాలని ఏమంటలేదు నేను. అంటే ట్రైన్లు స్టార్ట్ అయినాక ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లే ఇప్పుడు కూడా వారేస్తారని అంటున్నాను. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు మనము 6 కిలోమీటర్స్ దూరం వచ్చినాము. ఇక్కడ వరకు కూడా 6 కిలోమీటర్స్ కూడా మనకు ట్రాక్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనం ఒక 6.5 కిలోమీటర్స్ వచ్చినాం మనము ఈ ప్లేస్ వరకు. నాకు ఇంతకుముందుకు ఒక కొంచెం డౌట్, అంటే ఇక్కడ వరకు వేసినట్టుగా ఒక డౌటు, మరి పైన వేసిరా లేదా ట్రాక్ వేసిరా లేదా అనేది ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ వరకు అయితే మనకి ఎగ్జాక్ట్లీగా 6.5 కిలోమీటర్స్ వచ్చింది. అట్లా ట్రాక్ వేసింది, మనకి పైన అయితే కొద్దిగా డౌట్ ఉంది, అది చూద్దాం.
నర్సింహపల్లి కూడా దగ్గరనే ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ కూడా ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. స్టార్ట్ చేసి ఇప్పుడే లైటర్లు కూర్చోవడం అన్నీ. ఓకే, ఇక్కడి వరకు మనకు 6.5 కిలోమీటర్స్ వచ్చింది రైల్వే ట్రాక్. ముందు కూడా వేస్తున్నట్టున్నారు. అక్కడ వరకు ఎంత వచ్చింది అనేది మీకు ఇదే వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఎగ్జాక్ట్లీగా మనం ఇక్కడ వరకు 7 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. అంటే ట్రాక్ కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు కూడా ట్రాక్ కంప్లీట్ అయింది. కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందు అయితే నాకు కొద్దిగా డౌట్ ఉంది. మరి ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కొంచెం మనం ముందుకు వెళ్తే అర్థమవుతుంది మనకి. ట్రాక్ ఆడ వేసారా లేదా అనేది మనం ముందుకు వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ వరకు అయితే మనము ఎగ్జాక్ట్లీగా 7 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. కరెక్ట్, వరకు 7.2 కిలోమీటర్స్ వచ్చినాం మనము. ఇక్కడైతే నాకు కొంచెం డౌట్ ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ వరకు ఎండింగ్ చేసినాం అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకుంటే 7.2 కిలోమీటర్స్లో 7.2 కిలోమీటర్స్కి వర్క్ అనేది కంప్లీట్ అయింది మనకి. ఇక్కడ వరకు అయితే మనకి 7.2 కిలోమీటర్స్ వచ్చింది. రైట్, మనకు ట్రాక్ వర్క్ అనేది జక్కపూర్ కప్పలకుంట నుండి ఇక్కడ వరకు దగ్గర మనం బాలమల్లపల్లి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వరకు 7.2 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, ముందైతే స్లీపర్స్ వేసి పెట్టారు. అది నెక్స్ట్ ఎప్పుడు వేస్తారో తెలియదు. అది 7.2 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, రైట్. దానికైతే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నర్సింహపల్లి దాటిన వరకు మనకు 7.2 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీగా మరీ గుర్తుపెట్టుకోండి. జక్కాపూర్ కప్పలకుంట నుండి ఇక్కడ వరకు 7.2 కిలోమీటర్స్ అనే రైల్వే ట్రాక్ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం. ఎందుకంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్ అయిందా అని ఊకే కామెంట్ చేస్తే కూడా మళ్ళీ ప్రతిదీ వీడియో అంతా చేసిన తర్వాత వీడియో క్లారిటీగా అడిగితే కూడా కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈజీగా కొంచెం మీరు కూడా ఈ ప్లేస్లో ఉండి మీరు కూడా అర్థం చేసుకుంటే మీకు కూడా కొంచెం ఆలోచన వస్తుంది. సరే, మనకి ఇక్కడ వరకు ప్రస్తుతం ఒక చెక్ డ్యామ్ గుర్తుపెట్టుకుందాం మనము. ఆ ఒక చెక్ డ్యామ్ అంటే మామిడితోట గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ వరకు మనకు 7.2 కిలోమీటర్స్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. మొత్తంలో 9 కిలోమీటర్స్ ఏమో మన సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి గాజుల మత్స్యపూర్ చెరువు వరకు 9 కిలోమీటర్స్. గాజుల మత్స్యపూర్ చెరువు నుండి మనకు జక్కాపూర్ కప్పలకుంట వరకు 7.5 కిలోమీటర్స్. 9 + 7 16.5 కిలోమీటర్స్. 16.5 కిలోమీటర్స్ ప్లస్ మనకు 7.2 కిలోమీటర్స్ ఇక్కడ వరకు, ఈ ప్లేస్ వరకు 7.2 కిలోమీటర్స్ జక్కాపూర్ కప్పలకుంట నుండి ఇక్కడ వరకు 7.2 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అంటే మొత్తం 16 + 7 22 ప్లస్ 16.5 ప్లస్ 7.2 23.2 కిలోమీటర్స్ ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అంటే 7.2 కిలోమీటర్స్ ప్లస్ 9 కిలోమీటర్స్ అనుకో, 16.2 కిలోమీటర్స్ అయితే రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటివరకు. సరే, ఇది ఒక సపరేట్గా అయితే ఒక వీడియో చేస్తాను ఇది. ఓకే, రైట్, బాయ్.